కృష్ణవంశీ గారు ఆర్జీవి దగ్గర క్షణక్షణం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ నిమిత్తం ఓ రోజు ఆఫీసులో మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ తో డిస్కషన్ లో ఉన్నప్పుడు రేడియోలో రాజీవ్ గాంధీ గారు ఆత్మాహుతి దాడిలో మరణించారని న్యూస్ వచ్చింది. అది వినగానే వారిలో ఒకరు, ఏంటో పాపం ఈ గాంధీ ఫ్యామిలీలో ఎవరికీ కూడా న్యాచురల్ డెత్ రాలేదు, బహుశా వారికి ఏమైనా శాపమేమో అని అన్నారంట. అది విన్న కృష్ణవంశీ గారు వెంటనే ఆర్జీవితో, సార్ ఈ శాపాల మీద ఏదైనా లైన్ లాగితే ఎలా ఉంటుంది అనగానే, చూడు వంశీ, నాకు ఈ మాఫియాలు దెయ్యాలు గ్యాంగ్స్టర్ సినిమాలతోనే టైం చాలదు, ఇక చందమామ కథల్లాంటి ఈ శాపాల ఫాంటసీతో నన్ను చెడగొట్టకు, కావాలంటే డైరెక్టర్ అయ్యాక నువ్వే ట్రై చేయి అన్నారంట. ఆ తర్వాత గులాబీతో డైరెక్టర్ అయిన కృష్ణవంశీ గారు నిన్నే పెళ్లాడుతా తర్వాత సింధూరం, అంతఃపురం లాంటి మాస్ సినిమాలు తీసి మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ మూవీ తీయాలని ఆలోచిస్తూ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన రాసుకున్న ఆ శాపాల లైన్ ని బయటికి తీసి మురారీ సినిమా కథను డెవలప్ చేసుకున్నారంట. ఫైనల్ గా ఆ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాక ఓ రోజు అనుకోకుండా ఆర్జీవిని ఏదో మీటింగ్ లో కలిసినప్పుడు, మొత్తానికి అనుకున్న సాధించావు వంశీ, శభాష్ అన్నారంట మన ఆర్జీవి. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.